మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం గురువారం నాంపల్లి మండల పరిధిలోని తిరుమలగిరి, పసునూరు, నామనాయక్ తండా, పగిడిపల్లి గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం గురువారం నాంపల్లి మండల పరిధిలోని తిరుమలగిరి, పసునూరు, నామనాయక్ తండా, పగిడిపల్లి గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామాల నుండి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఈ గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా గ్రామాలలో నిత్యం ఉంటూ సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తులను గ్రామాభివృద్ధి కమిటీలలో నియమిస్తే వారికి గ్రామం పైన ఉన్న అవగాహనతో సమస్యలను గుర్తించడం సులభతరం అవుతుందని, గ్రామాల అభివృద్ధికి ఈ కమిటీల తోడ్పాటు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాలలో బెల్ట్ మద్యం దుకాణాలను, గుడుంబా తయారీని నియంత్రించాలని, యువత మద్యం, మత్తు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, గంజాయి నివారణ కొరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, మనందరం కలిసికట్టుగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు అంగిరేకుల పాండు, మలిగిరెడ్డి, చంద్రారెడ్డి, దామెర యాదగిరి, కలకొండ దుర్గయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరమల్ల సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్కే అబ్బాస్, నేతాల కొండల్, వడ్లకొండ రమేష్, గాదెపాక నాగరాజు, తిరుమణి సత్యనారాయణ, తిరుమణి శ్రీను, వ్యర్త్య రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రామం పట్ల అవగాహన కలిగిన ఉన్నవారై గ్రామ సమస్యల పట్ల తెలిసిన వారు గ్రామంలో ఏ మౌలిక సదుపాయాలు అవసరమో ఈ గ్రామానికి ఈ కమిటీ ద్వారా మనం గవర్నమెంట్ నుంచి కానీ మన ఎమ్మెల్యే గారి నుంచి కానీ వచ్చే స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా ఈ అభివృద్ధి కమిటీల ద్వారా ప్రతి పేదవారికి ఖచ్చితంగా చెందే విధంగా ఇప్పుడు ముఖ్య లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ రకం కాదు, అందరు కలిపి కూడా ఇందులో ఎవరైతే 15 మంది ఉంటే 15 మంది కూడా అందరూ ఏమైతే 15 మంది కూడా అందరూ సర్పంచులే, అందరూ ఎంపీసీలే. ప్రతి ఒక్కరికి కూడా అంతే భాగస్వామ్యం, అంతే అర్హత, అంతే పవర్, మూడు కూడా అంతే ఈ కమిటీకి. కాబట్టి ఈ కమిటీ పోరలంతా చిన్న చిన్న పిల్లలంతా గంజాయి తాగుతుంది. తెలుసా గంజాయి అంటే? గంజాయి తాగుతున్నారు. ఆ గోళీలు వస్తే గోళీలు కూడా తింటున్నారు గంజాయి లెక్క. తర్వాత అవి బంద్ చేయాలి. తర్వాత బెల్ట్ షాపులు వస్తున్నాయి. ఇక్కడ మీరు గుడమ్మ కూడా పెడుతున్నారు. గుడమ్మలు కూడా బంద్ చేయాలి. ఈ కమిటీ గుడమ్మ కూడా బంద్ చేయాలి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. కానీ తాగొచ్చు, పొద్దున లేచిన కానీ అదే పని మీద ఉండొచ్చు. కాబట్టి ఈ పని చేయాలి. తర్వాత రేపు మీ తండకు ఇండ్లు వస్తాయి. ఇండ్లు వచ్చినప్పుడు మీ తండకు ఒక 30-40 ఇండ్లు కావాలంటే అక్కడ 20 వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ కమిటీ 15 మంది కూర్చొని ఎవరెవరు పేదోళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. దానికోసం ఈ కమిటీ పనిచేయాలి. తర్వాత రేషన్ కార్డులు వస్తాయి. రేషన్ కార్డులు వస్తే కూడా పేదోళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలి. కానీ 20 ఎకరాలు 30 ఎకరాలు మీ ఖచ్చితంగా 100కు 90% అవగాహన కలిగిన వాళ్ళే గ్రామాభివృద్ధిలో ఉండాలి. నెంబర్ 1. ఇంకొకటి, గ్రామానికి టైం కేటాయించే వాళ్ళే ఉండాలి. సర్దుకపోయే మనస్తత్వం కలిగిన వాళ్ళే ఉండాలి. ఏ స్కీములు వచ్చినా కూడా ఫస్ట్ నా అనే కాకుండా మనందరికీ అనే ఉద్దేశం ఉండేవాళ్ళు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే ఇల్లు కానీ రేషన్ షాప్, నెక్స్ట్ వచ్చే రేషన్ కార్డ్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఇల్లు కానీ, ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ ఉంది, 200 ఇల్లు అర్జెంట్ అవసరం ఉంది, 100 వచ్చింది. ఏం చేద్దాం? ఎవరికి ఇద్దాం? ఖచ్చితంగా ఈ కమిటీల ద్వారా ఎవరికైతే బేస్ ప్రియారిటీ, ఎవరైతే ఇల్లు